అందరికీ నమస్కారం. రాచరికం అన్న ఒక సినిమా మనందరినీ జనవరి 31వ తారీఖున పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ఇప్పటివరకు తన వాయిస్ మాడ్యులేషన్స్తో అండ్ తన లవర్ బాయ్ ఇమేజ్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారనమాట. బట్ రీసెంట్ డేస్లో అయితే తను తీసుకున్న ట్రాక్ టర్న్ చాలా చాలా బాగుందని చెప్పాలి. సో ఇందులో కూడా ఒక సూపర్ రోల్ ప్లే చేస్తున్నారు వరుణ్ సందేశ్ గారు. అండ్ ఇప్పటివరకు అప్సరా రాణి గారిని ఎలా చూసారు మీరు? ఎలా కనిపిస్తే అలా చూసామండి అంటారు కదా, బట్ ఇప్పుడు వేరేలా కనిపిస్తున్నారనమాట. తను అలా చూడబోతున్నారు. అండ్ ఈ ఫిలింతో ఒక మంచి కంటెంట్ని తీసుకొని రాబోతుంది బ్యానర్. అండ్ అలాగే జయశంకర్ని మనం ఇంతకుముందు చూసాం. ఈ సినిమాతో ఇంకా పవర్ఫుల్గా మనందరినీ తన వైపుకు తిప్పుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అనమాట. ఇంట్రోనే ఇంతసేపు చెప్తే ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుంది అనేది కదా మీ ఉద్దేశం. ఇంటర్వ్యూలోకి డైరెక్ట్గా వెళ్దాం రండి. హాయ్ ఈశ్వర్ గారు, ఏంటండి నేను ఏమన్నా ఎక్కువ అడిగానా పేమెంట్? మీరు స్మైల్ చేయట్లేదు. ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే వైడ్ ఫ్రేమ్లో తెలిసిపోతుంది. అయ్యో మనల్ని ఎవరు చూడరు కదా అని. లేదు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వరుణ్ గారిని అప్సరాని పక్కన పెట్టుకుని మనల్ని ఎవరు చూస్తారు? మీరు నా పక్కన ఉన్నారండి, అందుకని చూస్తారా? యా సురేష్ గారు, ఫస్ట్లీ వెల్కమ్. సో మంచి కంటెంట్తో వస్తున్నారు, అర్థమవుతుంది. కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని ప్రేక్షకులు దీంట్లో ఎంత కంటెంట్ ఉంది, దాన్ని ఏ రకంగా మౌల్డ్ చేసి మా వరకు తీసుకొస్తున్నారు అనేది చూస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇది ఏ టైం జోన్లో జరుగుతుంది అంటారు? ఫస్ట్ 1970 నుంచి స్టార్ట్ అయ్యి 2004లో కథ ఎండ్ అవుతుంది మేడం. ఇది 1970లో ఆ తరం నుంచి ఈ తరం వరకు కవర్ చేశారు. 2004కి ఎండ్ అయిపోతుంది కదా. 2004కి సారీ 24 అనుకున్నాను. 2004కి ఎండ్ అవుతుంది. అంటే ఇది ఏమన్నా రియల్ స్టోరీనా, ఎక్కడి నుంచైనా ఇన్స్పిరేషనా? ఫిక్షన్ మేడం, ఇది రియల్ స్టోరీ ఏం లేదు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో మిక్స్ చేసిన మూవీ. యా వరుణ్ వెనకాల పోస్టర్ ముందు మీరు ఒకసారి వెనక్కి తిరిగి మీరు చూసుకుంటే నేను దాన్ని బట్టి అడుగుతాను. ఏంటి జనరల్లీ పువ్వులు అమ్మాయిలు మీ సినిమాల్లో మేము చూసాం. ఇప్పుడు ఎంత వైలెంట్గా ఉన్నాడు ఈయన, పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించుండ్రా అన్నట్టు ఈ పోస్టర్ ఉంది. వాట్ అసలు? నాకు బేసిక్గా ఈ క్యారెక్టర్, నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇప్పుడు నేను ఇంత మునుపు ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నేను చేసిన సినిమాలు కూడా బిన్ ట్రయింగ్ టు కొంచెం డిఫరెంట్గా చేయాలని ప్రయత్నిస్తున్నాను నేను కూడా నా సైడ్ నుంచి. వెదర్ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, లేకపోతే ఆ సినిమా స్టోరీ కానివ్వండి. సో నాకు ఇది వినంగానే నాకు చాలా బాగా నచ్చింది బేసిక్గా. అండ్ నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను సురేష్ గారు నాకు నేరేషన్ ఇస్తున్నప్పుడు ఇంకా లైక్ ఓకే డెఫినెట్గా చేయాల్సిన ఒక క్యారెక్టర్ అనిపించి నేను చేశాను అనమాట. వివేక్ నా క్యారెక్టర్ పేరు. అండ్ అండ్ కానీ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు మీరు. చాలా వైలెంట్. ట్రైలర్ చూస్తే కూడా అర్థమైంది చాలా వైలెన్స్ ఉంది ఆ క్యారెక్టర్ కి అని చెప్పి. ఎస్పెషల్లీ లైక్ అంటే యాక్టర్ కి ఇలాంటి రోల్స్ చాలా అవసరం కూడా. అంటే ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, హ్యాపీ డేస్ లాంటి సినిమా, ఒక సినిమా హిట్ అయితే అందరూ అలాంటి సినిమానే మళ్ళీ 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 కోరుకుంటూ ఉంటారు. బట్ లైక్ ఇలాంటి రోల్స్ వచ్చినప్పుడు మేబీ వరుణ్లో ఉన్న ఆ యాక్టర్ని బయటకు తీసుకురావడానికి ఒక స్కోప్ దొరుకుతుందని చెప్పొచ్చు. డెఫినెట్గా 100% అండి. అది ఆబ్వియస్గా ఆ స్కోప్ ఉంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో ఐ థాట్ సంథింగ్ ది క్యారెక్టర్ నాకు ఆ థాట్ ఇచ్చింది ఫస్ట్ నేను వినంగానే ఈ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ కూడా ఈ స్టోరీ చాలా బాగా లేస్ చేసి పెట్టారు ఆయన డైరెక్టర్ గారు. సో ఈ మేడ్ ఇప్పుడు ఆ పోస్టర్ కూడా చూడండి. సో సినిమా అయితే డెఫినెట్గా వైలెన్స్ మిస్ అవ్వదు, బట్ అలానే ఒక మంచి పాయింట్ కూడా ఆయన చెప్పడం జరిగింది సినిమాలో. అమ్మాయి కత్తి ఎలా ఉంటుందని అందరూ అంటుంటారు బయట, అమ్మాయి కత్తి పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది మాకు. అరే మామూలుగా కాదు అంటే ఇప్పుడు ఎవరు అది పట్టుకున్నారంటే ఆయన, మీరేమంటున్నారు అంటే జయశంకర్ లైఫ్ లో చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు, లవ్ ట్రాక్లు, లవ్ స్టోరీస్ ఉన్నాయి. అరే నా ఇంటర్వ్యూలో మీరు నిజాలే చెప్పాలండి మోస్ట్. జై దీని మీద ఎలా అసలు పెళ్లి కాబోయేవాడిని ఇలా చేసి మార్కెట్లోకి తీసుకురండి. దీని తర్వాత ఆలోచింప చేసేలా ఉంది. అందరూ ఎక్కువ ఎంక్వైరీ చేస్తారేమో. డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు పర్సనల్ కాల్స్ వస్తాయి, మీకు ఏం కావాలంటే ఇస్తాను చెప్పండి ఆయన గురించి. రైట్. బట్ ఇక్కడ మీకు మాత్రమే ఆ బ్లడ్ చిలకలేదేమో ఫేస్ మీద అనిపించింది. సో చాలా ప్రశాంతంగా ఫ్యాన్స్ పెట్టి మంచి సాంగ్స్, పాటలు, ప్రేమ అంతా మీ క్యారెక్టర్లో ఉందో అనిపించింది. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. మనోళ్ళంతా వైలెన్స్ ఉంటుంది, నేను వైలెన్స్ ఆపరేట్ శాంతం. మీరు శాంతంగా ఉన్నట్టుంది, వాళ్ళని శాంతం చేస్తున్నట్లేదు. నేను చెప్తుంటాను ప్రశాంతంగా ఉండండి, ఎందుకు కొట్టుకోవడాలు, చచ్చిపోవడాలు, సో ప్రేమ పంచుతారా? అలా చెప్పి 2 ఫైట్లు చేస్తారండి. ఓకే
ఫైట్స్ ఎక్కడ ఏంటి అనేది అది కూడా 31st January మనం చూడాలి. యా, బట్ సురేష్ గారు మీరు ఫిక్స్ అయ్యారా? అంటే ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో యాక్టర్స్ లో దాన్ని మార్చి, అంటే కొత్తదనం కోరుకుంటున్నారు జనాలని, వాళ్ళని కూడా కొత్తగా చూపించాలనుకున్నారు యాక్టర్స్ ని కూడా స్టోరీతో పాటు. ఎస్ మేడం, నేను అప్సరా మేడం ని ఒక పిక్ లో చూసాను మేడం. అదే మన దీంట్లో రీల్స్ లో నేను చూసినప్పుడు నాకు సడన్ గా రాచరికం స్టోరీ అనుకుంటున్నప్పుడు అదే ఇందాక కూడా చెప్పాను, అనుష్క మేడం ఈ కథకి ఎలా యాప్ట్ అవుతుందో ఆ హైట్ పర్సనాలిటీ ఉండాలి, ఐస్ పెద్దగా ఉండాలి ఈ చేయడానికి, ఈ మేడం కరెక్ట్గా ఉంటారు అని చెప్పి నేను రాచరికం కథ రాసినప్పుడు ఆ మేడంని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈశ్వర్ గారు నేను వెళ్ళి సేమ్ నేరేట్ చేసాం. మేడం అక్కడ పూణేలోకి వెళ్ళి చెప్పాం మేము, అదే రోజు ఒప్పుకొని అదే రోజు అగ్రిమెంట్ అయిపోయిందండి మాకు. రైట్. కాకపోతే అసలు అంటే అప్సరా అనగానే గ్లామర్ రోల్స్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, బట్ తను ఇది చేయగలుగుతుంది అని నమ్మడం అనేది చాలా గొప్ప విషయం. సో ఎక్కడ అంటే తను ఏ ఫిలిం చూసి మీరు అనుకున్నారు ఆ ఫోటోనేనా, లేకపోతే నేను చేయించగలను నమ్మకం నాలో ఉంది మేడం. ఓ ఓకే, మీ మీద నమ్మకంతో తీసుకున్నారు, ఆ నమ్మకాన్ని ఆవిడ నిలబెట్టారు. పర్ఫెక్ట్. యా, అప్సరా, యూ టెల్ మీ లైక్ వెన్ దే అప్రోచ్డ్ యూ, డెఫినెట్లీ ఇట్స్ different kind of role. So for you, like ela anipinchindi, what was your first reaction on it when you heard the story? Honestly, I had almost given up on acting because I was not liking the kind of offers I was getting, so I kept rejecting and I started my interior designing in something else. And when I met them, I was very convinced this is something that I wanted to do because I know I can dance or I can look glamorous on screen, and it stopped exciting me. I wanted to do something different. I was bored of the regular thing, the regular offers that I was getting. But when I met them, I realized these people actually want to passionately make a movie, a good story. They don't want to make money just showing women's glamour or something. They don't want to make money. They don't want to make money showing a woman's they want glamour. to, but not on that basis. Yeah, completely understand. Yeah, they want to make money on the story and on their movie, but not like a woman's glamour. So for me, that is very important when I want to work with a director. He shouldn't sign me just because of the way I look or. So I was very confident in them. I trusted my intuition, and I think it worked out for me. The movie is great now, yeah. అంటే మీకు థ్యాంక్స్ చెప్పాలేమో, ఎందుకంటే తను కంప్లీట్ గా ఇది వదిలేసి ఇంటీరియర్ డిజైనర్ గా మారిపోదాం I అనుకున్నారు. left మళ్ళీ interior అగైన్ designing. It's gone for a toss after I got అగైన్ యు ఓకే. Yeah, no. Because So, of you. yeah, because of them, thanks to them. So it's gone for a toss. My interior designing is over. ఓకే, అంతకుముందు యాక్టింగ్ వదిలేద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ ని పక్కకు పెట్టేశారు అనమాట ఆవిడ. సో ఈశ్వర్ గారు, లైక్ వెన్ సురేష్ గారు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ యూనో యాక్టర్స్ వచ్చే కొలది, డేస్ పెరిగే కొలది మనీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది చేతిలోంచి బయటికి. సో ఫర్ యూ లైక్ ఎలా అనిపించింది, అంటే అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది, ఇది ఎలా సాధ్యమైంది? వెరీ సింపుల్. ఏం లేదండి, లైక్ సి ఇనీషియలీ నేను ప్రొడ్యూసర్ అవుదామని రాలేదు. సి ఐ వాంటెడ్ టు మేక్ ఎ ఫిలిం. అది అంటే ఎలాగా అనేది ఏం అనుకోలేదు. సో we both are friends from past 5-6 years. Suresh and myself, we are friends. సో ఏదో క్రికెట్ ఆడుతూ అలా ఇలా ఆడుతూ ఒకరోజు అన్నాడు అనమాట, లైక్ ఇలా ఒక రాచరికం అని చెప్పి ఒకటి అనుకుంటున్నాను, ఇట్లా అంటే ఏంటంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ అన్నాడు. సో ఐ యామ్ బేసికలీ ఫ్రమ్ రాయలసీమ, ఫ్రమ్ అనంతపూర్. సో ఐ టోల్డ్ హిమ్ లైక్ ఎలా ఉంటాయి ఏంటి ఇలా అని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ లైక్ నేను చూసినవి అలా చెప్పాను. చెప్తే బాగుందండి ఇది అన్నారు. సరే అని చెప్పి నేను తను కూర్చొని ఆల్మోస్ట్ లైక్ 3 months దాకా స్టోరీ డెవలప్ చేసామండి. అంటే ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ టుగెదర్ ఉండి దీన్ని ఆ జర్నీ ముందుకు. సో బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ మీరు అన్నట్టు ఇనిషియల్ ప్లాన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ఇట్ వెంట్ ఆన్ సమ్వేర్ అనమాట. బట్ అది నేను అంటే అది ఎలా భరిస్తూ ఎలా వెళ్ళాను, ఎలా ఫినిష్ చేశాను అన్న విషయం ఇంకా భగవంతుడికి తెలియదు, నాకు తెలియదు పెద్దగా. బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే నేను ఏదైతే నమ్మానో, అంటే స్టోరీ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, నమ్మి చెయ్యాలి అన్న ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్, హానెస్ట్ ఇంటెన్షన్ ఉండేది. సో మేబీ ప్రాబ్లీ దానివల్ల నాకు దొరికిన ఆర్టిస్టులు కూడా అలాగే ఉన్నారండి. అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ తను చెప్పినట్టు అప్సరా ఒక్కటే మైండ్లో ఉంది, మిగతా ఎవ్వరు లేరు. ఇంకా రాచరికం అనుకున్న వెంటనే అప్సరా వచ్చింది. తర్వాత వరుణ్ సందేశ్ గారిని ఇలా ప్రజెంట్ ఎలా ఎందుకు చేశారని చాలామంది అడిగారు. మేము ఒకటే ఆన్సర్ చెప్పాం, మాకు కూడా తెలియదు ఆ విషయం. బట్ ఆయనే చెయ్యాలి ఇది అన్న ఒక స్ట్రాంగ్ మాకు ఉండేది.
ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే ఒక క్వశ్చన్తో జస్ట్ వెళ్ళాము, ఆయన కన్విన్స్ చేసాము. హీఈస్ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్డ్ సంథింగ్ టు ఆల్ ఆఫ్ మై ఆర్టిస్ట్. ఐ థింక్ నేనైతే ఫుల్ఫిల్ చేశానండి, లైక్ ప్రామిస్ చేసింది నేను ఫుల్ఫిల్ చేశాను. సో లెట్స్ సీ, లైక్ డెసిషన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేశారు. బికాస్ సినిమా ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నవే డేస్ లైక్ సినిమా అనుకోవడం చెయ్యడం ఓకే, బట్ దాన్ని రిలీజ్ చేసే వరకు రావడం అనేది చాలా పెద్ద విషయం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. Yes. బేసికలీ మీరు డేట్ కూడా అనౌన్స్ చేశారు. గుడ్ లక్ అండి. ప్రీపోన్ కూడా చేసాము. ప్రీపోన్ కూడా చేశారండి లైక్ పుష్ప Yeah. 2. సో ప్రాచి, మీరు చెప్పండి, మీరు ఎలాంటి క్రూషియల్ రోల్ దీంట్లో ప్లే చేశారు ఫర్ యూ? లైక్ So my character name is Viplava in this movie, and she's a college student, and she is also in the group of RSF, which is being led by Aishwar Garu. So Aishwar Garu is not only even the producer, but he's also my co-actor in the movie. ఓకే అండి. రాస్తూ మధ్యలో మీ పేరు రాశారు కదా. ఆయన రాశాడు. స్టూడెంట్ లీడర్ Yeah, so student leader. ఎందుకంటే ఆయన డేట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఆయన డేట్స్ తీసుకున్నారు మీరు కదా. లేదండి, ఆ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదండి. ఆ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదండి. Yeah, so basically we are the students, and we do fight against whatever the casteism and the inequality which is happening in the college. And I think so it's like 1990s backdrop story. At that time there were issues related to the lower class and the higher class. So the same thing what we have shown in the movie, and how this character, with the help of Vijay and Apsara Garu, how to benefit for the society, how to be advantageous to the society, and how to spread the positive message and eradicate inequality amongst the casteism, or with the political things, how they suppress the students. So ఓకే, mainly the character, నెమ్మదిగా. no, so basically it has a variation of the characters, and Viplava is someone who's been supporting Shiva, which is being played by Vijay. Okay. And yeah, so ఈవెన్ క్యారెక్టర్ నేమే చెప్తుంది తను క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. విప్లవ, సో యా, వివేక్, ఇంటెలిజెంట్. so yes, but I'm very అమ్మవారు, ఐ మీన్ యా పవర్. So yeah, I'm very glad for Suresh sir for finding me and giving me this character, because I think in this industry this movie may mark as my comeback after Patas. So yes, గుడ్ లక్. అండ్ యా, సో మీరు అన్నారు చాలా, అంటే ఫస్ట్ నుంచి చాలా కేర్ తీసుకొని రాయడం జరిగిందని అర్థమవుతుంది. అంటే క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడమే కాకుండా క్యారెక్టర్ నేమ్ని కూడా స్క్రిప్ట్లో భాగంగా క్యారెక్టర్కి అనువుగా ఉండేలా చేయడం అనేది ఎన్నాళ్ళు పట్టిందండి? అప్రాక్స్ 6 months పట్టింది మేడం. ప్రీ ప్రొడక్షన్ వరకు 6 months జరిగింది. మేమే 4 months కూర్చున్నాం మేడం స్క్రిప్ట్ లోని. ఓకే, ఎవరు లేరు, మేము ఇద్దరమే స్క్రిప్ట్ లోని 4 months కూర్చున్నాం. ఫస్ట్ ఐడియా ఫామ్ అయింది అక్కడ నుంచే కదా. యు షేర్డ్ ఐడియా అండ్ వేరే ప్రొడ్యూసర్స్ వస్తారనుకొని మేము ట్రై చేస్తూ మేము చేయాలనుకోలేదండి నిజంగా. ఓకే, వస్తారనుకుంటే కొంతమంది ఏమో ఇప్పుడే చేస్తాం, మీకు 2 days లో వచ్చేస్తాం, ఇలాంటివి 3 days సినిమా కష్టాలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏమో ఒక రోజు ఆయన కాల్ చేశారు, నాతో మాట్లాడుతూ ఈవినింగ్ వెళ్ళిపోయారు ఆఫీస్ నుంచి. వెళ్ళిపోతూ కాల్ చేసి, ఎవరో ఎందుకు సురేష్ మనమే చేద్దాం సినిమా, నేను చేద్దాం అనుకుంటున్నాను, మనం చేద్దాం సినిమా అన్నారు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నారండి తర్వాత వెళ్ళిన తర్వాత. అతను విసిగిపోయాం, అప్పటికే విసిగిపోయామండి. ఎందుకు ఎవరు రావట్లేదు, మనం మంచి కథ అనుకున్నాం కదా అంటే అందరు పెద్ద హీరోలతో కథ చెప్పాలంటే, హీరోయిన్స్తో చెప్పాలంటే మన దగ్గర అన్లిమిటెడ్ బడ్జెట్ ఉండాలి. కరెక్ట్, యా, ట్రూ. మంచి సబ్జెక్ట్ చేయాలి, లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి అని అనుకున్న దానిగా డబుల్ అయింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇంత గ్రాండ్ ఇయర్ కనిపిస్తుందంటే ఆయన ఎఫెక్ట్స్. రైట్, ఆయన ఎఫర్ట్స్ అండ్ అంతో ఎంతో మనీ కూడా ఎఫెక్ట్ అయింది కదండి. చాలా అంత ఎంతో కాదండి. ఆయన ఎక్స్ప్రెషన్ ఏదండి బాబు. ఇప్పుడు రాచరికం గురించి మాట్లాడితే నేను చాలా బట్ యు ఆర్ హ్యాపీ నో ఫైనల్లీ అవుట్పుట్ చూసిన తర్వాత. దట్ ఇస్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే కరెక్ట్, అంటే ఫైనాన్షియలీ పక్కన పెడితే అండి, ఎమోషనలీ కూడా చాలా డ్యామేజ్ చేస్తారు ఇండస్ట్రీలో, రైట్. మనం ఒక మూవీ చేస్తున్నాము అంటే చిన్న పెద్ద అనే ఒక సెగ్రిగేషన్ ఉంటుంది, అలా చాలా కంప్రెస్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు దే క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ క్యారెక్టర్ ప్యాడింగ్ ఏంటి, ఇది ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను అంటే చెప్పాను అన్నమాట, లైక్ మేము ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేయలేదండి, సినిమా చేద్దాం అనుకున్నాం, బిజినెస్ తర్వాత ఇనిషియల్ అయితే మూవీ చేద్దాం అనుకున్నాము అని చెప్పాను. బట్ యాజ్ ఆఫ్ టుడే అండి, మేము రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ, రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ,
everywhere we had a very positive response from the audience. Right. Even So I love the background score also అండి ట్రైలర్ లో ఏదైతే వినిపిస్తుందో అండ్ మౌలా సాంగ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారు అండి అద్దర కొట్టేశారు. డిఓపి అండి, డిఓపి సాయి కృష్ణ అని చెప్పేసి చాలా బాగా చేశారు అండి. లైటింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఆ టిన్స్ కలర్ ప్యాలెట్ ఏదైతే యూస్ అవి చేశారో మేము ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యి ఉన్నామండి. ఓకే మేము సీన్స్ వైజ్ గా సింగిల్ లైన్ ఆర్డర్ చేసుకునేటప్పుడు దాని డైలాగ్ వెర్షన్ వచ్చేటప్పుడు కూడా ఆ కలర్ ప్యాటర్న్ ఫాలో అవుదని ఫస్ట్ నుంచి మేము ఫిక్స్ అయ్యి ఉన్నాం. ఆ క్వాలిటీ అండ్ ఎస్పెషల్లీ 1970s కి సంబంధించింది కాబట్టి స్టైల్ ఒక రెట్రో స్టైల్ కావాలి కదండి మనకి. అంటే ఇప్పుడు వేరియేషన్ అప్పటికి వేరియేషన్ కనిపించాలి. 70s తీసుకున్నాం, మళ్ళీ 90s కి వచ్చేసరికి అదొక కలర్ ప్యాటర్న్ కావాలి. అండ్ 2000 కి వచ్చేసరికి మళ్ళీ అది చేంజ్ కలర్ ప్యాటర్న్ మారాలి అది. మళ్ళీ డ్రెస్సింగ్ అదే అప్పుడు లైఫ్ స్టైల్స్ వేరు వేరుగా ఉంటాయి కదండి. దశాబ్దం మొత్తం కొద్దిగా 10 years కి మారుతూనే ఉంటుంది. మారిపోతుంటది. బట్ వరుణ్ మారలేదేమో కదా, స్టిల్ అలానే అదే కొత్త బంగారు లోకం అదే. కానీ సార్ ఒప్పుకోవడం అదృష్టం, నిజంగా చెప్తున్నానండి. ఇక్కడ సార్ మాత్రం అంత స్టార్ ఒప్పుకోవడం మాకు అయ్యో అలా ఏం లేదండి. నిజంగా ఐ నో లైక్ అంటే వెన్ ఐ స్టార్టెడ్ కెరియర్ అప్పుడు ఆ టైంలో కొత్త బంగారు లోకం ఆ సినిమా వచ్చినప్పుడు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిలు ఎస్పెషల్లీ యూనో. అండ్ అంటే ఫస్ట్ ప్రీవియస్ ఫిలిం కంటే కొత్త బంగారు లోకంలో ఆ యాక్టింగ్లో ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా మెచ్యూరిటీ కూడా మీలో చూస్తూ ఉంటాం. యూనో ఆ ఇన్సిడెంట్ యువర్ ఫాదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. బట్ అగైన్ లైక్ ఇన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి రూపంలో ఉగ్ర రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు మిమ్మల్ని రాచరికంలో. అండ్ డెఫినెట్లీ డిఫికల్టీస్ అయితే ఉంటాయి వరుణ్, యూనో అనుకుంటాం కానీ ఈజీ కాదేమో. ఏదైనా రోల్ వస్తే దానికి సంబంధించి అంతో కొంత హోంవర్క్ చేసి దాంట్లో లీనమై దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని రావడం. ఫర్ యూ లైక్ ఎంత ఎఫర్ట్స్ ఇవ్వడం జరిగింది రోల్కి, వివేక్ అన్న రోల్కి? ఎఫర్ట్స్ అంటే ఏం లేండి, అంటే జస్ట్ నేను ఆయనతో అనుకున్నప్పుడు వి జస్ట్ థాట్ ఓకే ఎట్లా వెళ్తే బాగుంటుందని. అండ్ ఐ థింక్ మీరు మైకిల్ కూడా చూసారు కదా అప్పుడు. సో నేను మైకిల్లో ఒక సందీప్ సో అందులో నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను బేసిక్గా మూవీలో. సో ఐ గెస్ మేబీ ఆయనకి అది కొంచెం నచ్చినట్టుంది. అండ్ అది చాలా మందికి నచ్చింది. అన్ఫార్చునేట్లీ అదంతా కలెక్ట్ చేయలేదు, బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఫిలిం అది. సో ఇంకా దట్స్ వాట్. సో అట్లా కొంచెం క్రూల్గా ఉండాలి అంతే అని. ఇంకా దానికి మించి ఇంకా కష్టపడ్డా అంటే ఏముందని, అదే బాడీ అదే. వేరియేషన్స్ ఉన్నాయా దాంట్లో? అంటే క్యారెక్టర్స్లో వేరియేషన్స్ ఉంటాయా లేకపోతే ఒకటే టెంపోలో వెళ్తూ ఉంటుందా? క్యారెక్టర్ 1 మీటర్లో వెళ్తుంది డెఫినెట్గా క్యారెక్టర్. ఓకే, 1 మీటర్లో అయితే వెళ్తూ ఉంటుంది. 1 మీటర్లో వెళ్తుంది, అంటే తన మైండ్లో ఒకటి ఉంటుంది. ఓకే, అదేంటో అనేది అందరికి తర్వాత సినిమా ఎండింగ్ తెలుస్తుంది ఏంటో. ఫర్ యూ ఎనీ డిఫికల్ట్ సీన్స్ ఆర్ సంథింగ్ ఇస్ దేర్? Yeah, Any scene it's that very you felt difficult. tough? I feel like this is the first movie I've ever acted. So definitely very difficult, very challenging. But yeah, I mean, I get bored. So I definitely wasn't bored. I was all the time challenged and nothing was easy. But What find you difficulty? అంటే దేంట్లో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఆర్ ఎల్స్ ఎమోషనల్ సీక్వెన్సెస్? So this character has layers of emotions and it's not easy. It's a very mature character that I'm playing. I think way more mature than my age. So to understand those layers of emotions, plus I have a language barrier and so I had to do extra homework for that. And you know, like it's, as I said, it's my first movie that I ever acted. So definitely it was difficult, and acting opposite to him, he's such a senior actor. Like he has a lot of senior as in He is. I mean, I'm talking about the films. కాదు జై కుడిన వాళ్ళల్లో సీనియర్ ఎవరు అంటే You know, and obviously it was intimidating for me to. It was I was scared to do, but I never showed it. I just faked some confidence, and then till I was confident. Yeah, but yeah, obviously I was a little nervous too. When we had scenes. So what I did is I never went spoke to him. I spoke to him after we were done shooting, purposely, because we had some rivalry and I wanted to think about it more, because I'm not a method actor, probably like you, so I was constantly thinking about it. And yeah, I mean, I worked my way out and it wasn't very easy, but I loved working in the film, and I think I've done I mean, I'm happy with what I've done. Now the audience has to do. So we are also very happy, like కొత్త రూపంలో చూడబోతున్నాం మేము అప్సరాని ఫర్ షూర్. తెలుస్తూనే ఉంది పోస్టర్స్ లో చూస్తుంటేనే. ఏంటి అసలు రాచరికం అంటే ఏంటి? రాజులు పరిపాలించేది నియంకృతంగా
అంటే వంశపార్యపరంగా వచ్చేది రాచరికం అండి. ఇప్పుడంటే ప్రజాస్వామ్యం. 1970s లోని ఒక లీడరు ఆ ఏరియాకి రాచరిక పరిపాలన అందించాలనుకుంటాడు. అక్కడి నుంచి కథ మొదలవుతుందండి. ఓకే. ఆ లెగసీ స్టార్ట్ చేసి 2004కి ఏమైంది అనేది, ఆ రాచరికాన్ని వదిలేసి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారా లేదా అనేది కథ. ఓకే, సో ప్రజాస్వామ్యం వరకు తీసుకొచ్చారు మీరు, రాచరికం నుంచి అక్కడ వరకు. 70s లో కూడా ప్రజాస్వామ్యం ఉంది, కానీ ఆ ఎంచుకున్న కథ మీరు థియేటర్లో చూడాలి. ఎందుకు అలా వచ్చింది, అసలు ఏంటి రాచరికం ఎలా మొదలైంది ఏంటి అనేది. సో దీంట్లో ప్రేమ ఎక్కువ కనిపిస్తుందా, వైలెన్స్ ఎక్కువ కనిపిస్తుందా, లేకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పెయిన్ ఎక్కువ కనిపిస్తుంది? ప్రజలకు సంబంధించా, ఫ్యామిలీకి సంబంధించా? ఫ్యామిలీకి సంబంధించి, ప్రజలకు సంబంధించి తక్కువ. ఓకే, డెఫినెట్లీ ఇదొక ఏదైతే మీరు బడ్జెట్ అనుకున్నారో దానికి మించి పెట్టి అంతా కంఫర్ట్స్ ఇచ్చి, అంటే కంఫర్ట్స్ పక్కకు పెడితే ఆర్టిస్టులు అందరినీ ఇచ్చి మీకు ఏం కావాలో అది వచ్చి ఈ సినిమా అయింది కదా. ఫర్ యూ లైక్ ఎలాంటి మెమరీస్ ఉన్నాయి రాచరికంతో, అంటే ఏమంటారు? అంటే మెమోరీస్ అంటే, ఒకరోజు సార్తోనే షూటింగ్ చేస్తున్నానండి. ఒక దాన్ని ఏమంటారంటే పొలిటికల్ సంబంధించిన ఒక దీంట్లో పార్టీ ఆఫీసర్ సీన్స్. ఆ రోజు ముందు రోజు నేను 6 o'clock షూట్ అయినప్పుడు 9 o'clock వరకు షూట్ చేశాను. కళ్ళు తిరిగి పడిపోయా యాక్చువల్గా. ఓకే, అంటే నేను తట్టుకోలేకపోయా, అంటే ప్రెషర్ తట్టుకోలేకపోయా. నెక్స్ట్ డే 9 నుంచి 6 వరకు చేశారా? నైట్ 9 వరకు చేసామండి, మార్నింగ్ 6 నుంచి. ఓకే, ప్రెజర్ తట్టుకోలేకపోయా. ఎందుకంటే సార్ ఆ తర్వాత రోజు డేట్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ డేట్స్ లేవు సార్, వేరే మూవీ చేయాలి సార్. తర్వాత రోజు ఈయన మార్నింగ్ రావాలంటే, చూసారా మీరు ఎంతమంది తెలియకుండానే భయపెట్టారు. తర్వాత రోజు తను భయపడింది, ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు. అన్నిటికీ రీజన్ ఎవరు? టార్గెటింగ్ అండి, ఏంటండి ఇది? అయితే మార్నింగ్ వరకు హాస్పిటల్లో ఉన్నానండి. బీపీ డౌన్ అయిపోయింది, పడిపోయారు, స్ట్రెస్ ఇది అని చెప్పి 6 o'clock వరకు హాస్పిటల్లో ఉండి, మళ్ళీ సలాన్ తీసేసి 6 o'clockకి సెట్ లోకి వస్తా 7కి. ఓకే, మళ్ళీ ఈవినింగ్ వరకు, మళ్ళీ ఆ రోజు 10 o'clock వరకు షూట్ నైట్. బాప్రే. అలా జరిగిందండి. అంటే చెప్తున్నాను అది ఇది. అయితే ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి ఈ సినిమాకి. దానికన్నా ఎక్కువ స్ట్రగుల్ పడింది ఆయన. ఎందుకంటే ఆయన మాత్రం అందుకే ప్రశాంతత ఇది ముందు నుంచి ఉందండి ఈశ్వర్ గారిలో, లేకపోతే సినిమా చేసాక వచ్చిందా? కాదండి, అవన్నీ డబ్బులు తీసుకురావాలి కదండి. రోజు రోజుకి గ్రాఫ్ పెరిగిపోతున్న కొద్దీ మనకి ఒక రోజు 2 రోజు టెన్షన్ ఉంటుంది, కానీ షూట్ చేస్తుంటాం మనం డైరెక్టర్ ప్రెజర్ వేరే ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్ ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే, సినిమా కంప్లీట్ అవ్వకుండా మధ్యలో 90% ఆగిపోతే. ఆయన నన్ను చాలా సార్లు అన్నారు, 99 వరకు మనం లోడ్ చేసాం, 1% ఇబ్బంది పడిపోతాం, 1% ఇబ్బంది పడిపోతాం అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. లైక్ హీ కామ్ గా ఇంతకంటే చూడగలుగుతామా లైఫ్ లో? లైక్ క్రేజీ. రాచరికం మీకు చాలా చాలా నేర్పించింది అని అనిపిస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్, చాలా నేర్చుకున్నా. కాకపోతే దీంట్లో ఒక రిలీఫ్ ఏంటంటే మీరు కూడా యాక్టర్ గా లాంచ్ అవుతున్నారు దీని త్రూ. దాని గురించి మీరు యాక్టర్ అండి, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా, రైటర్ గా ఆయనలో ఉన్న కళలన్నీ దింపేసినాడు ఇక్కడ. మీరు చూస్తారు సినిమాలో. డైరెక్షన్ ఈశ్వర్ వాసి. ఓ నేను చూడలేదే. అండ్ ఓకే, డే 1 నుంచి ఉన్నారు కాబట్టి మీరు. వన్ ఆఫ్ ద రీజన్ వాజ్ మై ఫ్రెండ్ చాణక్య. ఏంటంటే సరే చేద్దాం లేరా, వాడిని వీడిని అడుక్కోవడం ఎందుకు, బికాజ్ మా కాస్టింగ్ ఎవరున్నారు, హీరో ఎవరు, డేట్స్ ఎవరు అన్నీ ఇలాగే ఉంటున్నాయండి. అది మాకు ఎలా అనిపించింది అంటే మాకు నచ్చింది ఒకటి చేయడానికి ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయా? సరే ఓకే, అంటే ఇది ఒక హోప్ లాగండి. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నిజంగా డ్రీమ్ చేస్తే ఒకటి చెయ్యొచ్చు అని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మేబీ నాలాగా ఒక 100 మంది సపోర్ట్ చేస్తూ ఎంతోమంది డ్రీమ్స్కి కొంచెం పుష్ ఇవ్వడానికి కూడా మేబీ ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలామంది బయటకు వస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్ అండి. నేను తనని నమ్మాను, నన్ను ఇంకొక 10 మంది నమ్మారు. సో నేను ఆర్టిస్టులను నమ్మాను, కథను నమ్మాను. అలా నమ్మకంతో వచ్చిందండి సినిమా. ఈ సినిమా రిలీజ్ అవుతుందని చాలామంది అనుకోలేదు, ఈ సినిమా ఫినిష్ చేస్తామని చాలా అనుకోలేదు. మేము షెడ్కి వెళ్ళిపోతాం అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చూసి కొంచెం బాధపడుతుండొచ్చు. అందరికీ జస్ట్ ఒక మెసేజ్, చిల్ అండి అంతే. హౌ డు యూ డిఫైన్ సక్సెస్? అసలు సక్సెస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? బికాజ్ చాలా పెద్ద ప్రశ్న. బికాజ్ చాలా ఎర్లీ స్టేజ్. ఇట్ డిపెండ్స్ ఇన్ వాట్ సక్సెస్ ఇన్ వాట్ అని కదా. ఏం లేదు, మీరు చెప్పగలిగితే మేబీ చాలా మంది యాక్టర్స్ కి ఇది హెల్ప్. నో, అట్లా ఏం లేదు. సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ సో బ్లెస్డ్ దట్ నా ఫ్యామిలీ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కమింగ్ ఒక 17 years ఇక్కడ వచ్చి సినిమాలు చేసి ఇప్పుడు నాకు 35 ఏళ్ళు, 18 half my life నేను ఇక్కడే, I've been here and I've been doing movies since నాకు ఇంకేం తెలీదు సినిమాలతో బేసిక్గా. అంటే నేను ఇక్కడే పెరిగా, ఇందులోనే పెరిగా. సో I just, I feel very blessed and lucky that I have a family that's always stood by my side. And
యూనో లైఫ్ ఇస్ జస్ట్ ఇది సినిమానే కాదు, లైఫ్ ఇంకా చాలా ఉంటుందనే చూపించే ఒక ఫ్యామిలీ నాకు ఉంది కాబట్టి. అండ్ నా ఫ్రెండ్స్ లైక్ నేను లైక్ ఐ గ్రూ అప్ ఇన్ ద యూఎస్. సో నేను 9th క్లాస్లో, నేను 9th గ్రేడ్లో ఉన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఐమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ దెమ్. మొన్నే వెళ్ళి యూఎస్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిసా. సో దే కీప్ మీ వెరీ గ్రౌండెడ్, వెరీ హంబుల్. వాళ్ళకి నేను యాక్టర్ ఇవన్నీ తొక్క అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ అరే వరుణ్ నేను ఎప్పుడు తెలుసో వాళ్ళకి చిన్నప్పటి నుంచి, వాళ్ళు దే జస్ట్ సీ మీ ద సేమ్ వే. అండ్ yeah, so ఆ విషయంలో I feel really blessed. And after I got married, I have a wonderful wife, you know, who's the most supporting wife. And so I've been blessed in so many ways అనుకోవచ్చు. విజయ్, యూ టెల్ మీ లైక్ మీ రోల్ మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ ఎలాంటి మెమరీస్ ఇచ్చింది? నా కెరీర్లో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. ఐ హ్యావ్ డన్ 7 movies యాజ్ ఎ హీరో. దానికంటే ఇది ఒక డిఫరెంట్ రోల్, లైక్ ఒక ఆటో డ్రైవర్గా, పోలీస్ ఆఫీసర్గా, పార్న్ స్టార్గా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ క్యారెక్టర్స్ చేశాను. అండ్ ఇదైతే ఒక లాస్ట్ లో ఏమన్నా నాకు కొంచెం తెలుగులో చేయలేదు మీరు, హాలీవుడ్? నో తెలుగులో చేశానండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఐ థింక్, కపట నాటక సూత్రధారి. సో అందులో నేను అవి చేస్తుంటాను అనమాట. నేను మార్నింగ్ చెప్పేటప్పుడు నాకు డౌట్ కొట్టింది, మళ్ళీ తర్వాత ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయాలి. 7 movies. 7 different characters. The first one is auto driver, second one is police officer, third one is porn star, and చాలు మిగతా రోల్స్ గురించి ఆయన అడగాలని కూడా అనుకోవట్లేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండి ఇది. అందులో కూడా 3 layers. ఆ ప్రమోషన్ లో ప్రమోట్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ కూడా మీరు ఆ రోల్ ని ప్రమోట్ చేయడం వల్ల ఈ ప్రమోషన్స్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు క్యారెక్టర్ గురించి అడిగారు, అయితే ఇది చాలా స్పెషల్ అండి. నేను ఇంతకు ముందు ఆ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయిందా ఏమైనా? ఈ క్యారెక్టర్ అయిందా? ఇంటర్వ్యూకి హెల్ప్ అవ్వచ్చండి. ఇంటర్వ్యూకి మీరు thumbnail వేసుకోండి. మేము పోన్ స్టార్ తో ఇంటర్వ్యూ ఫస్ట్ మళ్ళీ ఏదో ట్రోల్ అయ్యేటట్టే ఉన్నాను నేను. సో మ్యామ్ మాది ఏ గ్రేడ్ మూవీ, డెఫినెట్ గా ఏ సర్టిఫికేట్ వచ్చింది. దేవుడా తండ్రి, ఇంటర్వ్యూ కూడా అదే రేంజ్ లో ఉంటే ఎక్కువ. ఒకసారి ఎందుకో నేను ట్రోల్ అయ్యా, మళ్ళీ దాని తర్వాత ట్రోల్ శివ అనే క్యారెక్టర్ కి 3 different లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక లైక్ యంగ్ దీనిగా చూపిస్తారు, అండ్ ఇంటర్వ్యూలకు ఒక లేయర్, అండ్ బిఫోర్ మూవీ క్లైమాక్స్ ఇంకో లేయర్ ఉంటుంది. సో ఈ 3 layers చాలా స్టెబిలిటీగా చేయాల్సిన క్యారెక్టర్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఇంకా వాళ్ళు అక్కడ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క యాక్టర్ కల్పరేట్ తెలుసా అసలు ఇప్పుడు. సో ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ లైఫ్లో కోరుకునే క్యారెక్టర్ అనమాట ఇది. సో ఇన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఎవరైనా కోరుకుంటారు అంటే పర్సన్ ఒక్కటే మూవీలో డిఫరెంట్ షేడ్స్ లైక్ అపరిచితుడు ఉంటుంది. అలానే అంటే తన యాక్టింగ్ స్కిల్స్ని అని తన టాలెంట్ చూపించుకోవడానికి చాలా రేర్గా అలాంటి క్యారెక్టర్ దొరుకుతుంది. సో అలాంటి క్యారెక్టర్ శివాది అనమాట. రైట్. యా. సో మీరు ఇప్పుడు చేసిన వాటన్నిటిలో ఏది మళ్ళీ లైఫ్లో కోరుకునే క్యారెక్టర్? ఇది అని చెప్పొచ్చు కదా, ఎందుకు మీరు నవ్వుతున్నారు? లేదండి, శివ క్యారెక్టర్ నాకు కావాలనుకుంటున్నాను, మళ్ళీ శివ క్యారెక్టర్ కావాలనుకుంటున్నాను. నమ్మరు. యా. అండ్ మనం ఇందాక మాట్లాడడం మ్యూజిక్ డైరెక్టర్ గురించి, బట్ అలా స్కిప్ అయిపోయింది అనమాట, ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఎవరు పాడి స్టార్ట్ చేస్తున్నారు? కరులు తెరిచిన పరువాలన్నీ ఎదుట పోసావి మనసులో. మీరు ఎందుకండి సింగిల్ ఎక్స్ప్రెషన్ యాక్టర్ లాగా ఇందాక నుంచి ఇంటర్వ్యూలో ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉన్నారు మీరు? చెప్పండి ఈశ్వర్ గారు, దాని వెనకాల కారణం ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ వెనకాల ఇంత కష్టపడి పాడు, దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఎక్కడో అంటే
దానికి కనెక్ట్ అవుదాం అనుకునే లోపు నేను ఇటు తిరిగాను. ఆయన ఎక్స్ప్రెషన్ ఎందుకు పాడుతున్నారు ఈయన అన్నట్టు పెట్టారు. ఇప్పటి వరకు ఆల్రెడీ సగం ఇంటర్వ్యూని విజయ్ చెడగొట్టిండే, ఇప్పుడు పాడి సురేష్ చెడగొట్టిండే. నేను ఇన్ని డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తుంటే మధ్యలో ఇదంతా ఏంటి అంటే ఆయన లోపల మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన ఒకటే ఫీల్ అవుతున్నారు. పెంచల్ దాస్ గారు, మంగ్లీ గారు, ఇంకెవరు వాళ్ళందరినీ పెట్టుకుని ఇంతమంది సింగర్ నా దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు. బట్ మీలో లిరిసిస్ట్ తో డైరెక్టర్ ఆ మధ్యలో అన్నారు చూసారా, అది నిజంగా ఇంకా మనం ఈశ్వర్ గారితో మాట్లాడదాం కొంతసేపు సీరియస్ గా. సో కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడండి. ఇప్పుడు డబ్బులు లెక్కలు అసలు వేసుకున్న బడ్జెట్ కంటే బడ్జెట్ క్రాస్ ఎందుకైంది అంటే అదే అండి, ఒక మూవీ మనం చేస్తున్నప్పుడు శ్రీకాంత్ అయ్యం గారికి ఎక్కువ ఇచ్చారా, ఆయన వల్ల అయిందా? లేదండి. ఆర్టిస్ట్ అందరూ సీరియస్గా చెప్పాలంటే ఆర్టిస్టులు అందరూ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఎవ్వరు కూడా డిమాండింగ్ లేదు. అంటే కొత్త వాళ్ళు అన్న విధంగానే చూసి ఓకే క్యారెక్టర్ బాగుంది కదా ఇలా అని చెప్పి యాక్సెప్ట్ చేసుకుని అన్నీ ప్రాపర్. ది మేజర్ పార్ట్ ఎక్కడైంది అంటే మేకింగ్ మీద అండి. ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యూనరేషన్స్ వల్ల ఎక్కడ ప్రాబ్లం రాలేదు నాకు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అండ్ మేకింగ్ వల్ల. ఎందుకు అంటే ఏదో ఆర్డినరీగా చేస్తే డెఫినెట్లీ దిస్ విల్ నాట్ వర్క్అవుట్. అంటే ఇప్పుడు పొలిటికల్ అని ఒక ఇది అవుతుందండి. పొలిటికల్ అన్నప్పుడు వీ షుడ్ హ్యావ్ దట్ గ్రాండియర్ థింగ్. లేదు మన దగ్గర డబ్బులు లేవు, మేము నార్మల్గా తీసుకొని చూడండి రా బాబు, ఎవరు చూడండి. సో సినిమాలో మనం దిగినప్పుడు నేను చాలా టైమ్స్ భయపడిపోయాను. అంటే లైక్ మనం అనుకున్న దానికి ఎక్కడో వెళ్ళిపోతుంది, బట్ బ్యాక్ స్టెప్ వెయ్యాలంటే అది నా డ్రీము. ప్లస్ ఇంకా ఇప్పటిదాకా చేసినంత వేస్ట్ అయిపోద్ది. సో వాట్ ఐ రియలీ థాట్ ఈస్ అసలు నేను ఎందుకు మొదలు పెట్టినప్పుడు దాన్ని ఫినిష్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ ఇన్ మై మైండ్. నేను ఎవరిని బ్లేమ్ చేయలేదండి. అంటే ఏ ఇష్యూస్ వచ్చినాయో బ్లేమ్ చేయలేదు. సో నేను ఏం చేయగలుగుతాను నాకు చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో లైక్ వీ యాజ్ ఎ టీమ్ వీ డిడ్ ఆల్ ద ఎఫర్ట్స్ వాట్ వీ కుడ్ డూ. ఓన్లీ టార్గెట్ వాజ్ సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి. నాకు ఏ రోజు కూడా సినిమా ఆగిపోద్దన్న థాట్ లేదు, సినిమా రిలీజ్ చేయనేమో అన్న థాట్ లేదు, లేకుంటే ఇంకా ఏ థాట్స్ లేవు. థాట్ ఈస్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎంత బాగా చేసాం, ఫినిష్ చేయాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి. లేకంటే మీరు ఇందాక అన్నారు నేను ఏదో ఒకటి సినిమా చేయాలి, ప్రొడ్యూసర్ గా చేయాలని కాదు, సినిమా చేయాలి. ఫ్యూచర్ లో ఏంటంటే ప్రొడ్యూస్ చేయడంలోనా లేకపోతే యాక్టర్ గానా డైరెక్టర్ గానా వాట్ ఎలా ఉండబోతుంది మీ జర్నీ? దట్ ఈస్ వాట్ అండి, లైక్ ఇట్ క్యాన్ బి ఎనీ ఆఫ్ దిస్. బట్ నాకేంటంటే నాలాగా ఎంతో మంది సినిమా పిచ్చి అంటూ ఉంటారు కదా, కరెక్ట్, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే ఇఫ్ దే కమ్ అప్ విత్ సంథింగ్ ఇలా అంటే ఐ విల్ డెఫినెట్లీ స్టార్ట్ హెల్పింగ్. అంటే లైక్ నేను ప్రొడ్యూసర్గానే ఉండాలి అంటే కూడా విత్ లిమిటెడ్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ, నేను సర్వే అవుతూ డెఫినెట్లీ 10 మందికి ఛాన్స్ ఇస్తూ నేను ఎదుగుతూ నాతో పాటు 10 మంది రావాలి అన్నది నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్ హియర్, దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ ఇన్ మై కమింగ్ డేస్ యాజ్ వెల్. అంటే సో దట్ ఈస్ వాట్ మై ట్రూ ఇంటెన్షన్ ఇస్. ఈ సినిమా చెప్పేది ఏంటంటే వైలెన్స్ ఉంటుంది బట్ జీరో వల్గారిటీ ఉంటుంది. జీరో వల్గారిటీ ప్రౌడ్గా మేము చెప్పగలుగుతామండి. జీరో వల్గారిటీ ఎక్కడ కూడా. అంటే లైక్ తను అన్నట్టు విమెన్ బాడీ మీద బిజినెస్ చేయాలి అలాంటి ఏం ఉండదు. అంటే ఏదో కావాలి కాబట్టి సినిమాలో స్పైసీనెస్ ఉండాలి అలాంటివి ఏమి ఉండదు. ఇట్స్ రా అండ్ రస్టిక్. నిజంగా రియల్ లైఫ్లో మనం ఎలా ఉంటామో ఓపెన్గా ఉంటే ఎలా ఉంటామో ఆ కైండ్ ఆఫ్ ఇదే ఉండిపోద్ది. అండ్ ఒక పెయిన్ నుంచి అంటే నిజంగా ఒక సీక్వెన్స్ ఉంటుంది కదండి, పిల్లిని కూడా లోపల పెట్టి చాలా సో అలా పుల్ అవుద్ది అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఉంటుందండి, ఆ కైండ్ ఆఫ్ ఉండిపోద్ది. సో ఎవరి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్లో వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. సినిమాలో ఎవరు రైట్ కాదు, ఎవరు రాంగ్ కాదండి. ఈ మూవీలో ఎలా ఉంటుందంటే ఈడు కరెక్టా ఈడు రాంగ్ అని ఎవరు ప్రిడిక్ట్ చేయరు. బికాస్ సిచ్యువేషన్స్ అన్నీ తీసుకెళ్లేదే మూవీ. Right. And sometimes we have to give very strong, statements like this. Otherwise, the rawness won't be there. If we just keep it very smooth, we won't feel the raw and the characters like that. And in this movie, every character has its own, intensity. Yeah, so I'm not saying that's wrong. But here, yeah. Just to feel the intensity. I don't want to glorify that actually. Yeah.
just to feel the intensity. Every person has an intense and a strong dialogue, but Right. yeah, in the film it goes very well. దిస్ ఈస్ రాచరికం ప్రమోషన్స్ విచ్ ఈస్ కమింగ్ ఆన్ January 31st అనమాట. సో న్యూ ఇయర్ చాలా బాగా స్టార్ట్ అయిందని అనిపిస్తుంది మీకు, బికాజ్ మీరు కలగన్న ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అండ్ రిలీజ్కి సిద్ధమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ అయ్యం గారు కాకుండా ఇంకెవరన్నా కనిపిస్తున్నారు హైపర్ అలీ గారు ఉన్నారండి, రంగస్థల మహేష్ గారు ఉన్నారు, బిగ్ బాస్ విశ్వ ఉన్నారు, Okay. విజయ రామరాజు గారు ఉన్నారు, వీళ్ళని ఇంకా ఆయన కూడా చేశారు. అండ్ సో మెనీ ఆర్టిస్ట్ ఇక్కడ ఆల్రెడీ మేము ఉన్నాం. దిల్ రమేష్ గారు ఉన్నారు. రైట్. సో విజయ్, మీరు ఎండ్ చేసే ముందు, ర్యాప్ చేసే ముందు షోని ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, January 31st మా మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. January 31st రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. So we are coming up with an amazing movie. The name is Racharikam, which is releasing on 31st January in the cinemas near and far away from you. So yeah, make sure to go and watch it. ఈశ్వర్ గారు నథింగ్ అండి, సేమ్. Copy paste. రాచి వాయిస్ లో ఆయన ఫేస్ వేసేయండి అయితే. కాపీ పేస్ట్. రాజీ ఫైన్ గానీ ఆయన వద్దండి. అయ్యయ్యో పాపం, ఆయన స్టార్ కాస్త వేరే. యా, Jan 31st వస్తున్నామండి. రాచరిక మూవీ చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడి కొత్త వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అందరూ కలిసి ఒక ఎఫర్ట్తో చేసాము. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా 10 మందికి మేము ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి చూస్తున్నాను. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ Jan 31st and bless us. So 31st January, Racharikam is coming to create some Arachikam in theaters, and we are all very excited. Watch the movie and give us reviews. Thank you guys. Jan 31st రాచరికం థియేటర్స్ లోకి వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ అండి. Thank you so much. థ్యాంక్ యూ. లైక్ చేయండి,